ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి జాతరలో మరి పూల పల్లకి ఊరేగింపు చూసేద్దాం రండి. ఈ ఊరేగింపు చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. నేనైతే వాళ్ళతో కలిసి ఈ ఉత్సవం చూడటానికి రాత్రి 11:30 సమయంలో వెళ్ళామండి. అయితే ఈ ఉత్సవం అంతా కూడా చూసి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసరికి 1:30 అయింది. చూస్తున్నారు కదా, అమ్మవారు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. గుండంలో దిగిన తర్వాత అమ్మవారిని ఇలా పూల పల్లకిలో ఊరేగిస్తారనమాట. మరి అమ్మవారికి కంటి పిల్లల్ని కూడా తన ఒళ్ళో పెట్టి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం కానివ్వండి, ఆయుష్ కానివ్వండి అన్నీ కూడా వృద్ధి చెందుతుంది అని. మరి మా తిరుపతి గంగమ్మ తల్లిని చూశారు కదా, ఏమనిపిస్తుంది మీకు? నాకైతే ఆనందం మాటల్లో చెప్పలేనండి. అంత ఆనందంగా అనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి ఆమెని ముట్టుకొని దండం పెట్టుకొని రావడం ఇంకా సంతోషంగా అనిపించింది అనమాట. అంత జనాల్లో, అంత క్రౌడ్లో కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోగలిగానండి. ఆ పల్లకి చూసారా, ఎంత పెద్ద పల్లకీనండి. మధ్యలో మనకి వినాయకుడు, అమ్మవారు కూడా దర్శనం ఇస్తారండి. మరి ఈ పల్లకీలో చిన్న చిన్న పిల్లలు కూడా భలే కూర్చొని అంత టైం అవుతున్నా సరే వాళ్ళు సందడిగా ఆ పల్లకీతో పాటు వాళ్ళు కూడా చాలా ఆనందంగా సంతోషంగా తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది. అలాగే ఈ పల్లకి మొత్తం చూసారా, మీకు వెనక సైడ్ కూడా చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందండి, ఎంత పెద్ద పల్లెకో. ఇది చూడటానికి ప్రత్యేకించి వస్తారట. మరి ఈయన మనకి గుండంలో దిగేటప్పుడు ముందుగా దిగిన వ్యక్తి ఇతనన్నమాట. అయితే ఇతన్ని కూడా మనం దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి నేను ఆయన్ని కూడా ఒకసారి దండం పెట్టుకొని వచ్చానండి. ఇటువంటి జాతరలు నిజంగా మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే ప్రతిదీ కూడా కొత్త అనుభూతిలాగే అనిపించింది. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.